జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే బైపోల్ కు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరపున, 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారాయన. ఈ 3 ఎన్నికల్లోనూ బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా బీజేపీ అభ్యర్థి బాలప్రకాష్ 5వ స్థానంలో నిలిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించింది. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి విజయం సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కేవలం 8,000కు పైగా ఓట్లు మాత్రమే సాధించారు. ఇక అక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 25,000కు పైగా ఓట్లొచ్చాయి. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,94,000కు పైగా ఓటర్లున్నారు. వీరిలో ముస్లింల ఓట్లే 1,23,000. ఇక్కడ నుంచి గెలవాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. మెజారిటీ ముస్లింలు బీజేపీకి ఓటేసేందుకు సహజంగానే వెనకాడుతారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారెవరూ విజయం సాధించలేకపోయారు. కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోవడమే ఇందుకు నిదర్శనంగా ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల్ దీపక్ రెడ్డిని మరోమారు బరిలోకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. అయితే ఈ స్థానం నుంచి మహిళా నేత కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా పోటీకి సై అంటున్నారట. అయితే బీజేపీ ఎవరు పోటీ చేసినా గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన మద్దతుతో పోటీ చేయాలని చూస్తోందట కమలం పార్టీ. అయితే తెలంగాణలో పునర్వైభవం కోసం చూస్తున్న టీడీపీ జూబ్లీహిల్స్ నుంచి నందమూరి సుహాసినిని పోటీ చేయించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో బీజేపీ అభ్యర్థికి ఇటు జనసేన, అటు టీడీపీ మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం పార్టీ సమావేశంలో బైపోల్ పై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారాయన. ఎవరికి వారు తామే అభ్యర్థిగా ప్రకటించుకోవద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. బీజేపీ తమ మిత్రపక్షాలతో ఈ ఎన్నికపై చర్చిస్తోంది. ఇక తాజాగా ఈ బైపోల్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయించగా అందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ అనివార్యంగా మారింది. ఈ సీటును తిరిగి దక్కించుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్ సైతం ఈ సీటు పైన ఆశలు పెంచుకుంటోంది. గ్రేటర్ పరిధిలో 2023 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో జూబ్లీహిల్స్ ను కూడా గెలుచుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. అయితే ఇక్కడ సామాజిక సమీకరణలో భాగంగా ఎంఐఎం పాత్ర కీలకంగా మారుతోంది. ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అజారుద్దీన్ తానే పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ కూడా కసరత్తు మొదలుపెట్టింది. తమ పార్టీ నుంచి 2 సార్లు విజయం సాధించిన గోపీనాథ్ కుటుంబానికి సీట్ ఇవ్వాలని భావిస్తోంది. గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది. అయితే గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఈ అంశం పైన ఇంకా నిర్ణయానికి రాలేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. సునీత బరిలోకి దిగడానికి అంగీకరించకుంటే విష్ణువర్ధన్ రెడ్డికి సీట్ ఇస్తే ఫలితం ఎలా ఉంటుందని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోందట. అయితే సర్వేలో నియోజకవర్గ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మాగంటి కుటుంబ సభ్యులకు సీట్ ఇస్తేనే బీఆర్ఎస్ కు కలిసొచ్చే పరిస్థితి ఉన్నట్టు సర్వే సంస్థల సమాచారం. అయితే ఎంఐఎం సహకారం ఏ రూపంలో కాంగ్రెస్ కు అందినా అధికార పార్టీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ గెలుపు సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ కు, అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి ఒక పారిశ్రామికవేత్త పేరు కూడా ప్రముఖంగా ఈ సీటు కోసం వినిపిస్తోంది. కాగా టీడీపీ, జనసేన నుంచి మద్దతుతో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలనేది కమలం పార్టీ నేతల ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఈ పార్టీలు ఇప్పటికే సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే సర్వే నివేదికల్లో మాత్రం ఏ పార్టీకి ఏకపక్షంగా లేదనే విషయం స్పష్టమవుతోంది.
ఎంఐఎం సహకారం, ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు తర్వాత పరిస్థితుల్లో మార్పుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.